హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీకు ఎలా కనిపించింది మూవీ? సినిమా అయితే పక్కా చూడాలి బ్రో, 100% చూడాలి. నెక్స్ట్ లెవెల్ మూవీ చూస్తే పక్కా రేపు మాత్రం ఇంకొకసారి వచ్చేయాలి మూవీ. అలా ఉంది బ్రో, 100%గా చూడొచ్చు మీరు, నేను ఇస్తున్న గ్యారంటీ. నెక్స్ట్ లెవెల్ మూవీ. ఇంకా బ్రో హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది మూవీ? హీరోయిన్ యాక్టింగ్ అయితే పర్లేదు, కానీ హీరో యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో, నెక్స్ట్ లెవెల్ అంతే. 1కి 2కి ఏమైనా తేడా ఉందా? చాలా తేడా ఉంది బ్రో. 1 2 2 దానికి దీనికి అదే. అంటే ఇప్పుడు మన హర్రర్ మూవీస్ తెలుగులో చాలా వచ్చాయి, కాంచనా, చంద్రముఖి, అరుంధతి, దాన్ని కాంచనా 5 బ్రో, కాంచనా 5 అంతే. చూసేయండి, ఎంజాయ్ చేసేయండి, కుమ్మేయండి. డిమోటెడ్ మూవీ చూసారు కదా? సినిమా అయితే నిజంగా చాలా మ్యాడ్నెస్ బ్రో. ఎంత బాగుందంటే లైక్ హర్రర్ అనేది చాలా బాగా చూపించారు క్లియర్గా. వెంజెన్స్ ఇస్ ద అన్హోలీ అనేది అసలు టైటిల్ ఈజ్ యాప్ట్ ఫర్ దట్ అనమాట. ఐ రియల్లీ చాలా నాకు గూస్ బంప్స్ వచ్చాయి రియల్లీ సినిమా చూసినప్పుడల్లా. లైక్ హర్రర్కి అయితే 10 out of 10 ఇస్తాను బ్రదర్ నేను. లైక్ యాక్టింగ్ కూడా, క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద థర్డ్ పార్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. డిమోటి 1 కన్నా 2 ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. 3 కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా చాలామంది ఇంకా 2లో ఎంత సస్పెన్స్ ఇస్తే ఇంకా 3లో ఇంకా ఎంత సస్పెన్స్ ఇస్తారో చూస్తున్నాను. సో 3కి తేడా అంటే కంపేర్ చేస్తూ ఉంటే ప్రజెంట్ గ్రాఫిక్స్ పరంగా ఇది కొంచెం బాగుంది బ్రో నన్ను అడిగితే. సో మనం చూడొచ్చు, దానికన్నా బెటర్ ఉంటుంది ఇది. ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది. 1కి మించి సినిమా అన్నట్టుగా ఉంది. ఇంగ్లీష్ హర్రర్ మూవీస్ ఎన్నో చూసాం, వాటికి మించి తెలుగులో కూడా చాలా హర్రర్ కామెడీ సినిమాలు వచ్చాయి. ఫుల్ లెంగ్త్ హర్రర్ మూవీ చాలా బాగుంది. ప్రతి సీను అందరినీ ప్రేక్షకులు విపరీతంగా భయపెట్టేలాగా ఉంది. ఇందులో హీరోయిన్ యాక్షన్ అది చాలా బాగుంది. స్టోరీ కంటెంట్ కూడా చాలా బాగుంది. అలాగే వాటికి మించి అంత వేరే నెక్స్ట్ లెవెల్ అని ఉంటుంది. ప్రతి సీను ఒక సీన్ మించి ఇంకో సీన్ అన్నట్టుగా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. చాలా ఫుల్ లెంగ్త్ హారర్ మూవీగా బాగుంది. మనం సినిమా పార్ట్ 3 ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పార్ట్ 3 ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే సార్. ఎక్సలెంట్ అబ్బా, హీరోయిన్ బాగా చేసింది, చాలా బాగా చేసింది తనైతే మాత్రం. ఇంకా చెప్పడానికి ఇంకా ఇలాంటి సినిమాల్లో కామెడీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కాబట్టి బాగుంది సినిమా అయితే. నైస్. క్లైమాక్స్లో విలన్ దగ్గరికి వచ్చినప్పటికీ చాలా బాగుందని అనిపించింది. అతను చాలా థ్రిల్లర్గా, అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మంచి క్లైమాక్స్లో పెట్టి ఆపారు. చాలా బాగుంది, వండర్ఫుల్గా ఉంది. థర్డ్ కోసం అయితే ఎగర్లీ వెయిటింగ్ ఫర్ మీ. ఉందండి, రెగ్యులర్ హర్రర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తీశారు కాన్సెప్ట్తో. చాలా బాగుంది, చాలా బాగుందండి, వెరీ గుడ్. హీరోయిన్ యాక్టింగ్ సూపర్ అండి. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగా చేస్తుంది. పార్ట్ 3 ఉందని మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, వస్తే చాలా బాగుంటుంది. ఉన్నాయండి, బాగానే తీశారండి. నెక్స్ట్ ఏంటంటే క్లైమాక్స్ నచ్చింది నాకు. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కానీ హీరో పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. మెయిన్ సినిమా క్వాలిటీగా ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా బాగా తీశారనమాట. బాగుంది బ్రో మూవీ, చాలా బాగుంది. హారర్ అది బాగా తీశారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది పార్ట్ 3. హీరోయిన్ ఎలా చేశారు? ఎస్పెషలీ హీరోయిన్ గారు చాలా బాగా చేశారు. షీ డిడ్ ఏ ట్రెమెండస్ జాబ్. పార్ట్ 3 కోసం వెయిటింగ్ చేయొచ్చు. ఎస్, వెయిట్ చేయొచ్చు. ఇంకా చెప్తున్నాను, ప్రతి సీను టెన్షన్తో సాగింది. నిజంగా అనకూడదు కానీ హర్రర్ మూవీస్కి అయితే అమ్మ మొగుడు లాంటి సినిమా ఇది చెప్తున్నా భయ్య.
ఈ కాలంలో వచ్చిన హర్రర్ మూవీ ది బెస్ట్ మూవీ డిమాండ్ కాలనీ పార్ట్ 2 అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నాను. మొత్తం సీన్ ఒకేసారి పక్కన చూస్తే మన పక్కన వాళ్ళు మనసులో దేయాలని కూడా మనకు కూడా అంత భయపెట్టారు డైరెక్టర్ గారు. నిజంగా సార్ మీకు యాక్సెప్ట్ సార్ నిజంగా. అలాగే మన ప్రియా హీరోయిన్ గారు అయితే అమ్మో ఎక్సలెంట్ అండి భయ్య. మన ఒక అచ్చం తెలుగు అమ్మాయి హీరోయిన్ అవ్వడం చాలా ఆనందంగా అనిపించింది మేడం చూసి. నిజంగా ఎక్సలెంట్గా చేశారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చంపేశారు భయ్య మ్యూజిక్ డైరెక్టర్ గారు. అలాగే ప్రొడ్యూసర్ గారు ఎక్కడ తగ్గలేదు ఖర్చుకి అని చెప్పి సినిమా చూసి అర్థమవుతుంది. అలాగే పార్ట్ 1 అంతా భయపెట్టారు, దీనికి డబుల్ భయం ఉంది. అలాగే పార్ట్ 3 కోసం చాలా వెయిటింగ్ చేస్తున్నాను. అది కూడా తొందరగా తీసి డైరెక్టర్ గారు మాకు ప్రేక్షకులను ఇంకా బాగా అలరిస్తారని నేను మరీ కోరుకుంటున్నాను బ్రో.